ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఘనుడవైన దేవా, పరిశుద్ధుడా, మనుషులమైన మేము ఏ విషయంలోనైతే మేము కొదువుగా ఉన్నామో ఆ విషయాన్ని గమనించుటకు మీ కృప చొప్పున మాకు కావలసిన ఆత్మీయమైన ఆహారమును అందించుమని రక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట ప్రార్థించుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ రోజున మన యొక్క అంశము చాలా కష్టముగా కనపడేటువంటి అంశమే. అదేంటంటే, మనుషుడు చనిపోయిన తరువాత ఏమవును అనేటువంటి అర్థంలో మనము ఆలోచిస్తూ ఉంటాము. చనిపోయిన మనుషుడు ఎలాగా లేపబడును, లేకుంటే ఏ విధముగా తన జీవితాన్ని గడుపును అనేటువంటి దానికి భక్తుడైనటువంటి యోబు రాస్తూ ఉన్నటువంటి 4వ అధ్యాయము 17వ వచనములో, తమ్ము సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులు అగుదురా. తమ్ము సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులు అగుదురా. అనగా మనుష్యుడు పుట్టుకతో పుట్టి ఉన్నటువంటి జీవితము ఎలాంటిది అనేటువంటి భావనతో మనము గమనించవలసి ఉన్నామండి. మనము దేవుని యొక్క స్వరూపంలో చేయబడి ఉన్నటువంటి మనుషులమండి. ఆ మాటలకి మరొక అర్థం కూడా వస్తుంది. అదేంటంటే, మనకు లాంటి శరీర ఆకృతి దేవునికి ఉన్నదా అనేటువంటి అంశము ఉన్నదండి. దానిని మనము తర్వాత చదువుకుందాము. కానీ మనుషుడు ఎప్పుడైనా కూడా నీతితో పుట్టి నీతితో జీవించగలడా అనేటువంటి అంశాన్ని మనం చదువుకున్నామండి. నీతిమంతుడుగా మానవుడు ఎలాగ తయారవుతూ ఉంటాడు? నీతిమంతుడుగా మనుష్యుడు తయారవటానికి కావలసి ఉన్నటువంటి అర్హతలు ఏమై ఉన్నవి, అతను ఏ విధంగా నీతిమంతుడవుతూ ఉంటాడు అనేది గమనించవలసి ఉన్నాం. ప్రియులారా, ఒక విషయాన్ని మనము ఆలోచించవలసి ఉన్నాం. మనము పుట్టి ఉన్నటువంటి దేశము చాలా అపవిత్రమైనటువంటి దేశమే. ఈ దేశములో ఎక్కడ ఏ మనుష్యుడు ఎలాగ తయారవుతూ ఉంటాడో ఎవ్వరికీ కూడా అర్థం కాదని. ఉదాహరణకి, మంచి తల్లిదండ్రులకు మంచి బిడ్డలు పుట్టవచ్చు, పుట్టకపోవచ్చు. తరువాత మంచిగా ధనవంతులైనటువంటి వారికి దరిద్రులైనటువంటి బిడ్డలు కూడా పుట్టి ఉండవచ్చు. అలాగనే విద్యావంతులైనటువంటి తల్లిదండ్రులకు విద్యాహీనులైనటువంటి బిడ్డలు కూడా పుట్టవచ్చు. అంటే మనుషుని యొక్క జీవితం అంతా కూడా పుట్టుక వేరు, పెరగడము వేరు, జీవించి తన జీవితాన్ని ముగించుకునేటువంటి దశ వేరుగా కనబడుతూ ఉంటుంది. ఉదాహరణకి, మనం ఎలాగ జన్మించి ఉన్నాము అని మన జీవితాన్ని ఆలోచించి ఉన్నప్పుడు, మన తల్లిదండ్రులు మనల్ని మంచి జీవితాన్ని ఇవ్వటానికి వారు ఆశపడుతూ ఉంటారని. వారు ఆశపడి ఉన్న జీవితానికి తగి ఉన్నటువంటి రీతిగా మనము మూల్యము చెల్లించగలమా లేదా అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయమే. నేను మంచిగా ఉన్నాను, నా జీవితం అంతా మంచిగా ఉన్నది అని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారండి. కానీ వారి బిడ్డల జీవితాల దగ్గరికి వచ్చేసరికి, నేను మంచిగానే జీవించాను కానీ నా పిల్లలు చెడిపోయి ఉన్నారు అని చెప్పేటువంటి తల్లిదండ్రులను కూడా మనం గమనిస్తూ ఉంటామండి. కొంతమంది అయితే తల్లిదండ్రులు చాలా నీతిమంతులుగా జీవిస్తారు, వారి బిడ్డలు భ్రష్టులయ్యేటువంటి రీతిని కూడా మనము గమనిస్తూ ఉంటాం. కాబట్టి మనము మన జీవితాన్ని ఎలాగా తయారు చేసుకోనవలనో ఆ విషయాన్ని ఒక్కసారి ఆలోచించుకున్నామండి. ఉదాహరణకి, మనుష్యుడు ఎలాగ జన్మించి ఉన్నాడు అని మనము ఆలోచిస్తూ వచ్చి ఉన్నప్పుడు, మొట్టమొదటిసారిగా మనుష్యుడు చాలా నీతిమంతుడుగా చేయబడి ఉన్నాడు. ఆ నీతిమంతుణ్ణి చెడగొట్టడానికే అపవాది నేర ఆరోపణ చేయటానికి మొట్టమొదట మనుష్యుని దగ్గరికి అపవాది వచ్చి ఉన్నాడు. దేవుడు చెప్పినటువంటి మాటకు వ్యతిరేక్తంగా కాకుండా యుక్తి కలిగిన రీతిగా అపవాది మానవుణ్ణి పాడు చేసి ఉన్నాడు. యుక్తి కలిగిన రీతితో బహుయుక్తిగా అతను పొందేటువంటి రీతిని అంతటినీ కూడా
తెలియచేసి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము ఒక్కసారి గమనించుదాం. మనము చనిపోయిన తరువాత మళ్ళీ ఏమైపోతాం? మనం చనిపోతాం. అందరూ పుట్టినట్లుగానే మనం పుట్టాము, అందరూ పెరిగినట్లుగానే మనం పెరిగాము. ఆ తర్వాత అందరూ చనిపోయినట్లే మనము చనిపోతాం. కానీ చనిపోయేటువంటి మనుష్యుడు ఏ విధముగా మరలా తన జీవితాన్ని తృప్తికరమైనటువంటి జీవితంగా జీవించగలడో ఒకసారి గమనించుదామండి. మనం చాలాసార్లు చనిపోయినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి విచారపడుతూ ఉంటామండి. చనిపోయిన మనుషుల్ని మళ్ళీ చూడలేము కనుక అక్కడికి వెళ్ళి కొద్దిసేపు ఉండి మనం గడిపి వస్తూ ఉంటామండి. అయితే చనిపోయినటువంటి మనుషుణ్ణి ఇంకెన్నడూ కూడా మనుష్యుడు చూడడు అనేటువంటి విషయాన్ని మనం నమ్ముతూ ఉంటాం. కానీ యేసు ప్రభువారిని మనము ఒక్కసారి ఆలోచించి ఉన్నట్లయితే ప్రభువునందు జీవించినటువంటి జీవితము చాలా ఆశీర్వాదకరమైనటువంటిది. యేసు ప్రభువారిని ఆయన శిష్యులు వెంబడించి ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం చూచి ఉన్నట్లయితే ప్రభువుకి దేవుని యొక్క మానవుని యొక్క మనస్సు తెలుసు. కాబట్టి నీవు నన్ను వెంబడించు, నేను ఈ విధంగా చేస్తాను అని చెప్పి ఉన్నప్పుడు వారు వెంబడించి ఉన్నారు, వారు మేళ్ళు పొంది ఉన్నారు. అలాగనే చాలామంది బోధకుల్ని మనం చూస్తూ ఉంటాం. వారు కూడా ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదాల్ని పొందవలనని ప్రభువును వెంబడిస్తూ ఉంటారు. మంచిదే. కానీ వారు చనిపోయేసరికి వారి జీవితాన్ని మనము చదివి ఉన్నట్లయితే మంచిగా జీవించి మంచిగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మంచిగా జీవితాన్ని దేవుడు పిలిచినప్పుడు వారు దౌర్భాగ్యులై చనిపోయినటువంటి వారిని కూడా చూస్తూ ఉంటాం. కాబట్టి మనము ఈ రోజున యేసు ప్రభువారినందు పిలువబడి ఉన్నటువంటి పరిశుద్ధుల యొక్క సంఖ్యలో మనం ఉన్నామా లేదా అనేటువంటి ప్రశ్నలోనికి మనం వెళదామండి. ఎందుకంటే ప్రభువునందు ఆశీర్వాదం ఉన్నది, కానీ శాపమైనటువంటిది ఏది కూడా యేసు ప్రభువారిలో లేదండి. ఆయన బిడ్డలైనటువంటి వారందరూ కూడా ఆయన వలె జీవించవలనని ప్రభువు చాలా ఆశపడి వారందరూ కూడా ఆయన బిడ్డలుగా ఉండవలనని వారి కొరకు ఆయన ప్రార్థన చేసి ఉన్నాడు. ఉదాహరణకి యేసు ప్రభు వారి శిష్యులు 12 మంది అయితే 12 మందిలో ఒక అతనేమో ప్రభువుని ఎరగననే అబద్ధమాడాడు. ఒక అతనైతేనేమో యేసు ప్రభు వారు గాయాల్ని ఏళ్ళు పెడితేనే నేను నమ్ముతానని ఒక అతను అన్నాడు. ఆ తర్వాత ఒక అతనైతే నిరపరాధిని నేను అపరాధిగా ఎంచాను అనని ఆవేశపూరితుడై ఆత్మహత్య చేసుకొని ప్రభుకి దూరం అయిపోయి ఉన్నాడు. కాబట్టి మనుషుని యొక్క స్వభావాల్ని మనం ఆలోచిస్తూ వచ్చి ఉన్నప్పుడు ఒక్కొక్క మనుష్యుడు ఒక్కొక్క రీతిగా ప్రభువునందు జీవించి ఉన్నారు. కాబట్టి మన యొక్క జీవితాన్ని ఒక్కసారి పరిశీలించుకొని ప్రభువు వలె మనము జీవించవలనని లేఖనములో చెప్పబడి ఉన్న అంశాల్ని మనం చదువుకున్నామండి. ప్రభువు వలె అనేటువంటి విషయానికి వచ్చేసరికి మనము కొలసీలకు రాసి ఉన్నటువంటి పత్రికలో యేసు ప్రభువారినందు నిద్రించి యేసు ప్రభువారి యందు బలవంతులైనటువంటి వారిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. వారి యొక్క జీవితంలో వారు ఏ విధముగా ప్రభువుతో గడిపి ఉన్నారో గమనించుకున్నామండి. కొలసీలకు రాసి ఉన్నటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో నుండి చదువుకున్నామండి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేని విషయంలో మృతులై ఉన్నారంటే శరీరమందు సున్నతి పొందక ఆ తర్వాత అపరాధముల వలన మనుషుడు చనిపోయి ఉన్నాడు అని ఇక్కడ స్పష్టంగా చెప్పబడుచు ఉన్నదండి. చావు అనేటువంటిది ఆధ్యాత్మికమైన జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ చెప్పుచూ ఉన్న మాటలండి. వీరిలో చాలామంది కూడా సున్నతి పొందుతారు, కానీ వాళ్ళు చనిపోయేటప్పటికీ వాళ్ళు దేవుని దగ్గరకు వెళ్ళునా
వెళ్ళరా అనేటువంటి ప్రశ్న నిలబడిపోతూ ఉంటుంది. వాళ్ళు సున్నతి అనేటువంటి గుర్తు దేనికి గుర్తయ్యా అంటే వారు దేవుని ముద్ర వేయించుకున్నవారు అని గుర్తండి. దేవుని ముద్రగా సున్నతి అనే గుర్తుని వారు పొందుతారు. యూదులైతే 8వ దినాన సున్నతి పొంది ఉన్నారండి. అబ్రహాము భక్తుడైతే 99 సంవత్సరాల వయసులో సున్నతి పొంది ఉన్నాడు. ఆయన పెద్ద కుమారుడైనటువంటి ఇష్మాయేలు 13వ సంవత్సరాన సున్నతి పొంది ఉన్నాడు. మిగిలినటువంటి వారందరూ కూడా 8వ దినాన సున్నతి పొంది ఉన్నారు. అయితే ఈ సున్నతి అనేటువంటి గుర్తు దేవుని యొక్క గుర్తుగా చెప్పబడుచు ఉన్నదే. ఆ తర్వాత దేవుడు సున్నతిని తీసివేసి బాప్తిసము అనేటువంటి గుర్తుని పెట్టి ఉన్నట్లుగా మనం పరిశుద్ధ లేఖనంలో చూస్తూ ఉన్నామండి. సున్నతిని తీసివేయడానికి ఎవరికి హక్కు ఉన్నది అని చాలామంది అనుకుంటూ ఉంటారండి. అయితే ఇక్కడ సున్నతికను గుర్తుకి ఉన్న సంబంధాన్ని మనం ఆలోచించి ఉన్నప్పుడు ఆ గుర్తుని యేసు ప్రభువారు బాప్తిసముగా మార్చి ఉన్నారండి. అదేమో శరీరములో చేయబడి ఉన్నటువంటి గుర్తు, ఇదేమో ఆత్మయందు జరుగునటువంటి గుర్తు బాప్తిసమండి. బాప్తిసములో పొంది ఉన్నటువంటి మనుషుడు ఖచ్చితంగా పరలోక రాజ్యానికి గుర్తు అని గమనించవలసి ఉన్నాం. అయితే బాప్తిసాలని కూడా చాలామంది పలు రకాలైనటువంటి రీతిలో వస్తూ ఉంటారండి. ఒకతను జెండా దగ్గరికి వెళ్ళి బాప్తిసం అంటాడు, ఒకతనేమో ముంపుడు బాప్తిసం అంటాడు, మరొకతనేమో చిలకరించి బాప్తిసము అంటారు. కానీ బాప్తిసము యొక్క గుర్తు ఏంటంటే సమాధి చేయబడటము, అనగా భూమి మీద తాను చేసి ఉన్న పనులన్నింటినీ కూడా సమాధి చేయడమే బాప్తిసము యొక్క గుర్తు అండి. అలాగనే సున్నతి అనేటువంటి గుర్తు ఏంటంటే దేవుని ప్రజలు అనేటువంటి గుర్తు కోసమే సున్నతి అనే గుర్తుని దేవుడు పెట్టాడు. అయితే ఈ సున్నతి గుర్తు పొంది ఉన్నటువంటి వారెవరు అని ఆలోచించినట్లయితే మొట్టమొదటిసారిగా పరిశుద్ధ గ్రంథములో సున్నతి అనేటువంటి గుర్తు పొంది ఉన్నటువంటి వాడు మనము భక్తుడైనటువంటి అబ్రహాము అని తెలుసుకొనవలసి ఉన్నాం. ఆ తర్వాత అబ్రహాము తరములోనే దేవుడు ఈ సున్నతిని వేరుగా చేసుకుంటూ వచ్చి పలు రకాలైనటువంటి ఆచారాలతో తన బిడ్డలకు గుర్తుగా వేసి ఉన్నారు. అయితే ఆఖరి దినాల్లో మనము ఆలోచించి ఉన్నప్పుడు మనము దేని ద్వారా దేవుని బిడ్డలము అనిపించుకుంటూ ఉంటాము అనేటువంటి సమస్య చాలా చోట్ల పరిశుద్ధ గ్రంథములో కనబడుతూ ఉంటుందండి. దానికి ఆ దినాల్లో చెప్పబడి ఉన్నటువంటి సమాధానాన్ని మనం చూచి ఉన్నప్పుడు అపోస్తుల కార్యము 15వ అధ్యాయంలో చూడవచ్చండి. దీని యొక్క గుర్తుని ఏ విధంగా వారు తీసివేసి ఉన్నారు అనేటువంటి విషయాన్ని చదువుకుంటూ వచ్చినప్పుడు అపోస్తుల కార్యము 15వ అధ్యాయంలో ఒక ఆచారాన్ని గురించి ఇక్కడ వ్రాయబడి ఉన్నదండి. కొందరు యోదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. అప్పుడు పౌలు బర్నబాకి కూడా వారితో కొంత తర్కము జరిగిన తరువాత ఈ విషయమై అపోస్తలులు పెద్దలైనటువంటి ప్రభు శిష్యుల యొక్క సమూహానికి తీసుకుని వెళ్ళారు. అక్కడ భక్తుడైనటువంటి పేతురు వివరణ ఇచ్చి ఉన్నాడు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా అన్యులకు సువార్త ప్రకటించేటువంటి ఆశీర్వాదాన్ని భక్తుడైనటువంటి పేతురు పొంది ఉన్నాడు. కనుక మనుషుడు తన విశ్వాసము వలన నీతిమంతుడుగా తీర్చబడును, దానికి గురుతే బాప్తిసము అని బోధించి ఉన్నారు. కాబట్టి మనము ఒక్కసారి దేనితో మనము దేవుని రాజ్యంలో ప్రవేశించగలము? బాప్తిసముతోనా, సున్నతితోనా, లేకుంటే దేవునితో చేయబడి ఉన్నటువంటి ఒడంబడికతోనా, లేకుంటే దేవుని యొక్క ఆత్మతోనా అనేటువంటి ప్రశ్నలు చాలా వస్తూ ఉంటాయండి.
కాబట్టి మనం ఈ రోజున ఏ మనుష్యుడుగా మనం పుట్టినప్పటికీ కూడా పుట్టుకతో వచ్చి ఉన్న మనుష్యుడు పరలోకానికి వెళ్ళడాన్ని, ఆ మనుషుల్లో మార్పు కావాలని దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుచూ ఉన్నాడు. ఏ విధమైన మార్పు కావాలని ప్రభువు చెప్పుచూ ఉన్నాడు, ఎక్కడ చెప్పి ఉన్నాడు అని మనం ఆలోచించి ఉన్నప్పుడు మనకు కనబడినటువంటి మొట్టమొదట వ్యక్తి ఎవరయ్యా అంటే యేసు ప్రభువారు బాప్తిసం తీసుకున్నారు, ఆయన పని అయిపోయి ఉన్నది. ఆ తరువాత ఆయన బోధలోకి వచ్చినప్పుడు ఆయన దగ్గరికి రాత్రి వేళ వచ్చినటువంటి నికోదేము అనేటువంటి పరిసయ్యుడుతో ప్రభువు మాట్లాడి ఉన్నాడు. ప్రభువు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఒకడు క్రొత్తగా జన్మించనిదే పరలోక రాజ్యంలో ప్రవేశింపడు అని చెప్పాడు. క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి అని చెప్పినప్పుడు ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి అని ప్రభువు బోధించి ఉన్నాడు. మరి యేసు ప్రభువు వారు చెప్పినటువంటి ఆ బోధ ప్రకారముగా మనము మరలా జన్మించాలి అని అంటే మనమేమి చేయవలసి ఉన్నాము అని చెప్పినప్పుడు మారు మనసు పొంది యేసు ప్రభువు వారి పేరుతో బాప్తిసము పొందండి, అప్పుడు మీరు రక్షించబడతారు అని చెప్పబడి ఉన్న మాటలే. అయితే మనుషులు ఎంతవరకు ఆ విషయాన్ని అనుసరిస్తూ ఉన్నారు, ఎంతమంది ఆ విషయాన్ని ఆలోచించడం లేదో ఒకసారి గమనించుదామండి. ఎంతమంది వారు మనస్సులను మార్చుకొని దేవుని స్వరూపాన్ని జీవించటానికి ఇష్టపడుతూ ఉన్నారో గమనించుదాం. కొంతమంది అయితే వారి జీవితయాత్ర అంతా కూడా ఉద్యోగాలు చేసి ఉద్యోగంలో రిటైర్మెంట్ అయిన తర్వాత దేవుని పని చేద్దామని వస్తారండి, మంచిదే. కొంతమంది అయితే పుట్టుక నుండి కూడా ప్రభువులో ఉన్నాము కనుక నేను దేవుని సేవ చేయాలి అనుకొని కొంతమంది వస్తారు. కొంతమంది అయితే నామక క్రైస్తవులు అయ్యుండి కూడా నేను దేవుని పని చేస్తున్నానులే అనుకొని తృప్తి పడేటువంటి వాళ్ళని కూడా కొంతమందిని గమనిస్తూ ఉంటాం. కాబట్టి మనము మన యొక్క చరిత్రని ఒక్కసారి పరిశీలించుకుందాం. మనం ఏ స్థితిలో పిలువబడి ఉన్నామో, ఏ స్థితిలో దేవుని యొక్క పని చేయడానికి ముందుకు వెళుచూ ఉన్నామో ఒకసారి గమనించవలసి ఉన్నాం. అయితే ప్రభువు నందు ప్రత్యేకమైనటువంటి మనస్సుతో దేవుని కొరకు జీవించుట అనేటువంటి అంశంలో మనం ఉన్నామండి. దేవుని కొరకు జీవించాలి అనేటువంటి ఆలోచన ఏ మనుష్యునికైతే వస్తుందో ఆ మనుష్యుడు తీర్మానము మంచిదే కానీ, నిశ్చయత మంచిదే కానీ ఆ విధంగా నడుచుకుంటున్నామా లేదా అనేటువంటిది ఒకసారి ఆలోచించుదాం. ఎందుకంటే ప్రతి మనుష్యుడు కూడా మంచిగా జీవించవలనే ఆశపడుతూ ఉంటాడు. కానీ ఏ మనుష్యుడు కూడా మంచిగా జీవించకుండా అపవాది అతని జీవితాన్ని మార్చటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అతను జీవితకాలం అంతా కూడా నీతిమంతుడిగా ఉండాలని అనుకుంటాడు, కానీ అతను నీతిమంతుడిగా ఉండకుండా అపవాది అతన్ని దేవుని రాజ్యానికి పనికి రాకుండా చేసేటువంటి సందర్భాలని కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము ఏ స్థితిలో ఉండినా మొట్టమొదటిసారిగా మనము దేవుని పని చేస్తూ దేవుని పని కొరకు పిలువబడి ఉన్నామా, దేవుడు మనకి జీవాన్ని ఇచ్చి ఉన్నాడు, దేవుడు మనకు ఆధిక్యత ఇచ్చి ఉన్నాడు, దేవుడు మనకి మంచి భక్తి కలిగిన జీవితాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నాడని సంతృప్తిగా మనం జీవించుచూ ఉన్నామా లేదా అనేటువంటిది పరిశీలించుకోవడానికి ఈరోజు మనం వచ్చి ఉన్నామండి. కాబట్టి మనము ఎలాంటి జీవితానికి స్థిరపడి ప్రభు యొక్క సేవ చేస్తామో ఒకసారి గమనించుదామండి. మనము దేవుని పని చేయడానికి వచ్చినప్పుడు అపవాది ఎంత యుక్తిగా మానవుణ్ణి పాడు చేస్తూ ఉంటాడో గమనించుదామండి. ఉదాహరణకి చాలామంది భక్తి కలిగినటువంటి పరిశుద్ధుల్ని మనం చూస్తూ ఉంటాం. ఆ పరిశుద్ధులు వారి జీవితం అంతా కూడా, ఉదాహరణకి భక్తుడైనటువంటి పౌలు జీవితం ఉన్నది. ఆయన జీవితం అంతా కూడా సేవ చేసి తన జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకొని ఉన్నాడు. అలాగనే బర్నబా ఉన్నాడు, అతను కూడా అలాగనే జీవించి ఉన్నాడు. అదే విధముగా తిమోతి ఉన్నాడు. ఇలాంటి పరిశుద్ధులు అనేక మంది దేవుని కొరకు జీవించి
దేవుని యొక్క వాక్యాన్ని బోధ చేసుకుంటూ ప్రభువునందు సంతోషంగా గడుపుచూ ఉన్నటువంటి మంచి సాక్ష్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితాన్ని మనము దేవునికి అనుకూలముగా తయారు చేసుకునేటట్లుగా బ్రతుకుచున్నామా లేదా అనేటువంటి విషయాన్ని ఒకసారి పరిశీలించుకోనమని ప్రభువు మనకి సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం? మన జీవితంలో యేసు ప్రభువారికి అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవించుచూ ఉన్నామా లేదా అనేటువంటి విషయాన్ని ఒకసారి గమనించుదాం. కాబట్టి మనకి వ్రాయబడి ఉన్నటువంటి ఒక అంశాన్ని ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తానండి. క్రీస్తు మరణమును జయించి లేచెను, ఆయన యందు నిద్రించిన వారు మరలా లేతురు. తన శిష్యులు క్రీస్తుని గుర్తించినట్లు మనము మన స్నేహితులను గుర్తిస్తాము. జీవించున్నప్పుడు మనము జబ్బుతోనూ అంగవైకల్యములతోనూ ఉండవచ్చు. మనము తిరిగి లేచినప్పుడు పరిపూర్ణమైన ఆరోగ్యముతోనూ మహిమ కలిగిన శరీరములతోనూ ఎట్టి వైకల్యము లేకుండా పరిపూర్ణులుగా గుర్తించబడుదుమో అని వ్రాస్తూ ఉన్నారండి. వాస్తవమే, అలాంటి గుర్తింపుని మనం పొందుచూ ఉన్నామా లేదా అనేది ఒకసారి పరిశీలించుకున్నాం. మనము దేవుని యందు సజీవులుగా ఉన్నామా లేదా? మనల్ని పిలిచి ఉన్న ప్రభువు మన విషయంలో సంతోషంతో ఆయన మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారా లేదా అని పరిశీలించుకున్నామండి. ఎందుకంటే దేవుని బిడ్డలైనటువంటి వారు ఎప్పుడు కూడా ఆయన బిడ్డలుగా జీవించటానికే దేవుడు కోరుచూ ఉంటాడు. కనుక మన జీవితాల్లో మనం ఎలాగా జీవించుచూ ఉన్నాము అనేటువంటి విషయాన్ని ఒక్కసారి పరిశీలించుకుందామండి. ఎందువలనంటే మనము జీవించే జీవితము ప్రభువుకి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించుచు మన జీవిత యాత్రను గడపవలసి ఉన్నామండి. దీనికే పరిశుద్ధుడైనటువంటి భక్తుడైనటువంటి పౌలు వ్రాస్తూ ఆయన ఎలాంటి జీవితాన్ని గడిపి ఉన్నాడో ఇక్కడ మనకి తెలియచేసేటువంటి కొన్ని వచనాల్ని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందామండి. భక్తుడైనటువంటి తిమోతికి వ్రాస్తూ ఆయన చెప్పి ఉన్నటువంటి మాటలను మనము పరిశీలించి ఉన్నప్పుడు ఆయన ఏ విధముగా తన జీవితాన్ని గడిపి ఉన్నాడో మనం ఎలాగా జీవితాన్ని గడపవలసి ఉన్నామో జ్ఞాపకం చేస్తూ వ్రాసి ఉన్న మాటలండి. 2వ తిమోతి గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనములో, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. తన ప్రత్యక్షతను ఇష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభువు ఆ ఆశీర్వాదకరమైన దీవెనలను ఇస్తానని భక్తుడు రాస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో మనం ఎలాగ జీవించి ఉన్నామో ఒక్కసారి పరిశీలించుకొని మన జీవితంలో ప్రభుకిష్టులుగా జీవించుచూ ఉన్నామా లేదా అనేటువంటి విషయాన్ని ఆలోచించుకుందామండి. ఎందుకంటే యేసు ప్రభువారు ఆయన పిలిచి ఉన్న పిలుపు ఎలాంటిది, ఆయన పిలిచిన పిలుపుకి తగినటువంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనము జీవించుచూ ఉన్నామా లేదా అనేది ఆలోచించవలసి ఉన్నాం. కాబట్టి మనము ఒక్కసారి పరిశీలించుకొని మన జీవితాల్ని ప్రభువుకి ఇష్టలుగా జీవించవలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ సమయంలో మనము ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని ముగించుకున్నామండి. ఘనుడు అయిన దేవ, పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, మీరు అనుగ్రహించి ఉన్న ఈ సమయానికై మీకు వందనాలు ప్రభువా. తండ్రి, మీరిచ్చి ఉన్న జీవితంలో మీకు అనుకూలమైనటువంటి ఫలాన్ని మేము ఫలించుటకు మీ దయా కృప కనికరాలను బట్టి మీ సహాయమును మాకు దయచేయమని మా రక్షకుడును
మా ప్రభువును అయ్యున్నటువంటి యేసు ప్రభు వారి అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.